హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాము. మనమైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం దోస్తులు. మన ఛానల్ నేమ్ వచ్చేసి పల్లెటూరు ముచ్చట్లు కామెడీ. ఓ దోస్తులు, ఈ ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయాలి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలన్నీ కూడా చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి గయ్యాలి అత్త. వీడియో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దోస్తులు? ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోవద్దే. భార్గవి, ఓ భార్గవి, ట్రై ఒకసారి. ఏందత్తమ్మ? అత్తానా ఏందే, నీకు ఇంకా తెరవలేదా? ఇంకా చాయ్ ఎప్పుడు పెట్టుకొస్తావే? అయ్యో అత్తమ్మ, ఇప్పుడే తీసుకొస్తా అత్తమ్మ. గట్లనే టిఫిన్ కూడా చేయి, మామయ్య ఇట్లా వచ్చే టైం అయింది. ఇప్పుడే కదా అత్తమ్మ చెప్పిర్రు, తొందరనే చేసి తీసుకొని వస్తాను అత్తమ్మ. దీనికి అత్తంటే గింతనన్న భయం లేకుండా పోయింది. దీనికి లేవగానే అత్తకు టీ పెట్టుకొని రావాలని కూడా తెలియట్లే. ఇంకా ఈ మట్టి బుర్రద అన్ని నా కొడుకుని అద్దంట అంటే పెళ్లి చేసుకునే నా కర్మకి. భార్గవి, ఎంతసేపే టీ పెట్టుకురావడానికి? వస్తానత్తమ్మ. అయ్యోండి టీ ఇప్పుడే అయ్యింది. టిఫిన్ కూడా వేసేసిన, మామయ్య వచ్చినాక ఇద్దరికి పెడతా. సరే కానీ పోయి ఇంటి పని చేసుకోపోయిందా? సరే అత్తమ్మ. దీన్ని ఏమన్నా అని పొద్దున్నే నా మీద మొహమ్మన్ తెర్ర వేసుకొని మాట్లాడుతుంది. దీని జోలికి ఏమన్నా నేను పోతాను? అసలు దీన్ని నన్ను మాట అనకపోతే దానికి తెల్లారినట్టే ఉండదు. పొద్దున్నే ఎవరి మొహం చూసినా ఏమో. ఇది ఎందుకు ఇంత కోపంతో ఉన్నది? ఇంతసేపు ఏం చేసినావు బయట పోయి? అప్పటి నుంచి చూడబడుతుంది నేను నీకోసం. బయట అందరితో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. కానీ ఏంది అట్లున్నావు? కోడలు ఏం చేస్తుంది? అబ్బో, నీ కోడలు ఏం చేస్తుంది? మంచిగా కడుపు నిండా తిన్నది, పన్నది పోయి. నేనే ఏం తినకుంటే ఇంట్లో కూర్చున్నా, అంతనే గట్లున్నా. కోడల మీద బహు ప్రేమ ఉట్టుకొస్తుంది నీకు. ఏంది సంగతి? దీంతో మాట్లాడే వదలు ఊరుకున్నది మంచిది. కోడలు అంటే అసలు ఉడవనే ఉడవదు. తిన్నదో లేదో భార్గవి పాపం. ఇది కావాలని ఏదో ఒకటి చెప్పి తిడతా ఉంటుంది. తిట్టుకపోతే దీనికి కడుపు నిండనే నిండదు. చెప్పండి అత్తమ్మ, ఏంది? ఇగో నేను గట్లా బయటికి పోయి వస్తా. చికెన్ కూరను బగారన్నం చేసి పెట్టి వచ్చే వరకు ఆకలి అయిపోతుంది మళ్ళీ నాకు. సరే అత్తమ్మ, చేస్తా. గిట్లా కూర్చుంటే ఎవరనే ఎవరదు. ఇప్పుడే టిఫిన్ చేసినా, నేను ఇంకా టిఫిన్ చేయలేదు. మధ్యాహ్నం వంట చేసి పెట్టమని చెప్తాంది. ఏం చేద్దాం, నేనేమనలేక నన్ను అంటుంది. నీ దగ్గరికి వస్తానా? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. అట్లా ముచ్చట పెట్టుకొని పోదామని వచ్చిన. నా కోడలు ఏం చేస్తుంది? ఇంకా వండుకొని లేవలే. ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా చాయ్ బొట్టు పోసుకొని వచ్చిన. ఇంకా ఇంత కడుపులా ఏం చేయాలవ్వా? దాని గురించి ఏమని చెప్తారు? ఇంకా లేవలేదా? అత్తంటే భయమే లేదు. మనం పొద్దుగాల 5 గంటలకే లేచేటోళ్ళము వాళ్ళకి భయపడి. ఇప్పటి వాళ్ళు అందరు గట్టినే ఉన్నారే. అవును కానీ నిన్నగా పద్మమ్మ కొత్త టీవీ కొనుక్కొచ్చుకున్నదంట కదనే. బాగానే ఉన్నాయి వాళ్ళ దగ్గర పైసలు. వాళ్ళేమన్నా లేనోళ్ళనే, మస్తు పైసలు. పూర టీవీ వాళ్ళకి కొట్టిందంట. 2 రోజులకే మళ్ళీ కొత్త టీవీ తెచ్చుకున్నారు. దాని కోడలు వచ్చినాకనే అది అట్లా అయింది. అదివరకు ఎట్లుండేటోళ్ళే, వాళ్ళ బతికే మారింది. ఇప్పుడేమో మస్తు డబ్బున్న వాళ్ళే అయ్యారు. నా కోడలు వచ్చింది, మేము ఇట్లా ఏం లేని వాళ్ళం అయినాం. ఏందో ఏమో మది బతుకు. అయ్యో గట్లా అంటాను. మీకేంది మంచిగానే ఇల్లు కదనే. అదరికంటే ఇప్పుడు మంచిగానే ఉండబడుతుంది, మంచిగా వినబడుతుంది, ఉండబడుతుంది. మీకేం తక్కువైంది? మీకు గట్లనే అనిపిస్తుంది. కానీ దోస్తులు, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ దోస్తులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు.